ఆషాఢ మాసం అందులో అమ్మవారి నుంచి పిలుపు వస్తే వెళ్లకుండా ఉంటానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటూ మై వరల్డ్ బై సుధా. ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. అది అమ్మవారి వీడియో అప్లోడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా అన్నయ్య వాళ్ళు కాల్ చేశారు శుక్రవారం రోజు అమ్మవారికి ఆషాఢం సారె తీసుకెళ్తున్నాం రండి అని. 3 ఇయర్స్ నుంచి మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కానీ 2 ఇయర్స్ నాకు అసలు కుదరలేదు. ఈ ఇయర్ అయితే కుదిరింది. ఇంకా వెళ్లకుండా ఉంటానా? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 3 ఇయర్స్ బ్యాక్ అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయంలో పంచలోహాలతో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఇస్తూ కాల్ చేశారు. ఆ టైంలో నాకు వెళ్ళడానికి కుదరలేదు. సెకండ్ ఇయర్ కాల్ చేశారు. అప్పుడు మా ఇంట్లో అందరికీ టైఫాయిడేనమాట. అప్పుడు వెళ్ళలేదు. మాకు అమ్మవారిది చిన్న మొక్కు ఉంది. ఆషాఢ మాసంలో తీర్చుకుందామంటే కుదరలేదు. సరే శ్రావణంలో తీర్చుకుందాం అనుకున్నాం. అయినా కూడా ఒక చిన్న వెళ్తి ఉండిపోయింది. ఇక అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది. అంతే, నాకు ఎంత హ్యాపీ అనిపించిందోనండి. అస్సలు ఆలస్యం చేయలేదు. వెంటనే అన్నయ్యకి వస్తానని చెప్పేశాను. మరొక ప్లస్ ఏంటంటే పూజ ఈవినింగ్ మార్నింగే పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి సార్‌ని రిసీవ్ చేసుకోమన్నాను ఈవినింగ్. ఇక నేను అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. నేనొచ్చేసరికి వదిన పిల్లలందరూ కలిసి అమ్మవారిని చక్కగా రెడీ చేసి సార్‌కి తీసుకెళ్లాల్సిన అన్నీ కూడా ప్యాక్ చేసేశారు. అన్నయ్య వాళ్ళది స్వీట్ షాప్ అన్నమాట. సో సార్‌కి కావాల్సిన అన్నీ కూడా అన్నయ్య, వదినే ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. ఇక రెడీ చేసిన అమ్మవారిని సారే తీసుకొని మేమైతే ఊరేగింపుకు స్టార్ట్ అయిపోయాము. ఈ సారె మొత్తాన్ని అన్నయ్య వాళ్ళు విగ్రహం ఇచ్చారు కదా రామాలయంలో, అక్కడ సమర్పించాలన్నమాట. ఊరేగింపులో మధ్య మధ్యలో టెంపుల్స్ వస్తాయి కదా, ఆ టెంపుల్స్ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టుకొని హారతి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఊరేగింపు స్టార్ట్ చేశాము. ఇలా ఊరేగింపులో మధ్య మధ్యలో వస్తున్న టెంపుల్స్ విజిట్ చేసుకుంటూ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళేసరికి 1 ½ అవర్ పట్టింది. ఇలా మేళతాళాలతో అమ్మవారిని, సారెని తీసుకొనెళ్తుంటే మనసుకి భలే హ్యాపీ అనిపించింది. యాక్చువల్‌గా లాస్ట్ ఫ్రైడే జరిగింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంతటి అదృష్టం ఇచ్చింది అమ్మవారు నాకు అని. ఇంతటితో అమ్మవారు సరిపెట్టుకోలేదండి. నాకైతే ఇంకొక అదృష్టం కూడా దక్కింది. అదేంటో వీడియో మధ్యలో చెప్తూ వస్తాను. మీరు లాస్ట్ వరకి చూడండి. ఇక ఊరేగింపు కంప్లీట్ చేసుకొని టెంపుల్‌కైతే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా పెద్ద అమ్మవారు, ఆ అమ్మవారినే అనమాట అన్నయ్య వాళ్ళు 3 ఇయర్స్ బ్యాక్ ఇచ్చింది. అమ్మవారికి సమర్పించిన సారెలు మొత్తం 21 రకాలు పెట్టారు. ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కలిపి. వీటిని అమ్మవారికి సమర్పించి పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ప్రసాదంగా ఇచ్చారు. ఇక సారంతా అమ్మవారికి సమర్పించుకొని ఇక అందరూ బయటకొచ్చి కూర్చున్నారు. ఈ టెంపుల్‌లో ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజ జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ముందే నేమ్స్ నోట్ చేపించుకొని కుంకుమ పూజ చేయడానికైతే రెడీగా ఉన్నారు. ఇక నేను వస్తున్నప్పుడు నన్ను పిలిచి ఒక ప్లేట్ మిగిలింది, నువ్వు కూడా కూర్చో కుంకుమ పూజకి అన్నారు. మీరు నమ్మరు కానీ నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చేసాయండి. ఇంతటి అదృష్టమా! యాక్చువల్‌గా అక్కడ అందరూ ముందే నేమ్స్ నోట్ చేపించుకున్నారు. కానీ ఒక్క ప్లేట్ మిగిలింది. ఆ ఒక్క ప్లేటు నాకొచ్చింది అనేది నిజంగా అమ్మవారి దయ ఉంది అనిపించిందనమాట. ఇక అమ్మవారితో పాటు మా అన్నయ్య, వదినకి కూడా థాంక్స్ చెప్పాలి. వాళ్ళు పిలవకపోతే ఇంతటి అదృష్టానికి నోచుకునేదాన్ని కాదు కదా! ఇదే కాదులెండి, మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా ఖచ్చితంగా మాకైతే ఫోన్ చేస్తారు, నాకు, మా అక్కకి. ఇక అమ్మవారికి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అందరం అమ్మవారికి పూలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇక అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకున్నాక అమ్మవారికైతే హారతినిచ్చారు. ఆ హారతిలో అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారిని చూసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మీరు పొందండి. ఇక మరొక అదృష్టం కూడా దక్కిందండి. అమ్మవారికి సమర్పించిన సారెని అందరికీ ప్రసాదంగా పెట్టే అవకాశం కూడా వచ్చింది. అన్ని ఐటెమ్స్ అందరికీ అందుతున్నాయా లేదా అని దగ్గరుండి చెక్ చేసి ఇవ్వమని నన్ను కూర్చోబెట్టారు అన్నయ్య ప్రసాదాల దగ్గర. ప్యాక్ చేస్తుంటే అక్కా పిల్లలు అందరికిచ్చారనమాట. అన్నయ్య, వదిన బయట పంచుతున్నారు. ఇలా అమ్మవారికి సమర్పించే ఆషాఢం సారెలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదండి ఇంటూ మై వరల్డ్ బై సుధాలో ఫస్ట్ వ్లాగ్. అది అమ్మవారి వ్లాగ్. ఎందుకు ఇంత హ్యాపీగా, ఇంత ఎక్సైట్‌మెంట్‌గా చెప్తున్నానో తెలుసా? ఈ ఊర్లోనే నేను పుట్టి పెరిగి ఇంటర్ వరకు చదువుకున్నానండి. నాకిష్టమైన మనుషుల మధ్య, నాకిష్టమైన ఊర్లో జరిగిన ఈ వ్లాగ్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటుంటే అంత హ్యాపీగా ఉంది. అందుకే ఈ ఎక్సైట్‌మెంట్. చిన్న వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేనెప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.